నెక్స్ట్ D is a point on the side BC of a triangle ABC. ఓకే, సో అక్కడతో మనం డ్రా చేసుకున్నాం ఫిగర్ ABC. D is a point on the side BC. D is a point on the side BC of a triangle ABC such that angle ADC is equal to angle BAC అంట. అంటే ఏ యాంగిల్స్ ఈక్వల్ అంటే మనకి ADC, that means this angle is equal to BAC, that means the whole angle. Okay, so show that CA square is equal to CB into CD. ఓకే, అయితే ఇది కొంచెం క్లారిటీగా నేను డయాగ్రామ్ గీస్తాను చూడండి మీకు. ఇది ABC ట్రయాంగిల్, తర్వాత ఇది ADC ట్రయాంగిల్, ఇదేమో ABC ట్రయాంగిల్లో యాంగిల్ A, ADC ట్రయాంగిల్లో యాంగిల్ D, ఇవి రెండు ఈక్వల్ అంట. సో కన్సిడర్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ADC. ఓకే, ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ADC ఎప్పుడు కూడా మనకి ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నప్పుడు సపరేట్గా రాసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, ట్రయాంగిల్ ABCలో మనకి యాంగిల్ A, ట్రయాంగిల్ ADCలో మన యాంగిల్ D, ఈ రెండు ఈక్వల్ కదా. సో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D అయిపోయింది. ఇంకా మన సిమిలారిటీ ప్రూవ్ చేయాలంటే ఇంకొక యాంగిల్ తెలిసి సరిపోద్ది అనమాట మనకి. అంటే సైడ్స్ గురించి ఇక్కడ ప్రస్తావన లేదు కాబట్టి మన యాంగిల్ తెలిసి సరిపోద్ది అనమాట. అయితే మనం గమనించినట్టయితే ABCలో యాంగిల్ C ఎంత ఉంటుందో ADCలో కూడా యాంగిల్ C అంతే ఉంటుంది కదా. సో దేర్ ఫోర్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C బికాస్ ఇట్ ఈస్ కామన్. పైన యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D ఎందుకు, గివెన్ ఇది. సో టూ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయి కదా. సో దేర్ ఫోర్ బై యాంగిల్ క్రైటీరియా, ఓకే, క్రైటీరియన్ ట్రయాంగిల్ ABC చూడండి, ABC ఈజ్ సిమిలర్ టు ఏ యాంగిల్ దేనికి ఈక్వల్ మనకి ఇక్కడ, ఏ యాంగిల్ దేనికి ఈక్వల్ D, ట్రయాంగిల్ D. C యాంగిల్ ఏమో Cకి ఈక్వల్ కాబట్టి ట్రయాంగిల్ DAC. సో ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DAC. చూడండి, ఏకి D ఈక్వల్ ఉంది, Cకి C ఈక్వల్ ఉంది కాబట్టి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ABCని మనం CAD రాయకూడదు. ఓకే, ఎప్పుడైతే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయో వాటి సైడ్స్ ఏమవ్వాలి, ప్రపోర్షనల్. సో దేర్ ఫోర్ ఇక్కడ చూసి రాసుకోండి, AB బై DA ఈజ్ ఈక్వల్ టు BC బై AC, ఓకే, E2 బై E2 ఈజ్ ఈక్వల్ టు AC బై DC. నవ్వు ఈ 2 మాత్రం తీసుకోండి, ఇప్పుడు సరిపోద్ది. BC ఇంటూ DC ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ AC విల్ బి AC స్క్వేర్. దట్స్ ఇట్. BC ఇంటూ DC ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. వెరీ సింపుల్. టూ యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తే చాలు మనకి సిమిలారిటీ.